అమృతం కోసం దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మధించారు. కానీ జగత్తును రక్షించడానికి హలాహలాన్ని మాత్రం తానే మింగాడు పరమశివుడు. తన గొంతులో గరళాన్ని నిలిపి లోకాలకు అమృతాన్ని అందించిన ఆ కరుణామూర్తి త్యాగానికి ప్రతిరూపం, యోగానికి పరాకాష్ట. అటువంటి పరమేశ్వరుడు అమృతేశ్వరుడిగా కొలువుతీరి భక్తులకు అభయమిస్తున్న దివ్యక్షేత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర ఆలయం. పెన్నా నది తీరాన కైలాస స్వరూపంగా నిర్మితమైన ఈ అద్భుత ఆలయం అడుగడుగున శివతత్వాన్ని ఆవిష్కరిస్తూ భక్తులను దివ్యానుభూతికి లోంచేస్తుంది. మరకత శివలింగ రూపంలో కొలువు తీరిన అమృతేశ్వరుడు గర్భాలయం చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల వైభవం, ఆలయ శిఖరంపై 50 అడుగుల ఎత్తున ధ్యాన ముద్రలో దర్శనమిచ్చే మహాదేవుడు, ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా నిలబెట్టాయి. ఈ మహిమాన్విత క్షేత్ర విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. పురాణాల్లో కైలాసాన్ని దేవతల నివాసంగా వర్ణిస్తారు, యోగుల ధ్యాన కేంద్రంగా చెబుతారు, శివశక్తుల సాక్షాత్కార భూమిగా కీర్తిస్తారు. అయితే కైలాస దర్శనం అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ కైలాస అనుభూతిని భక్తులకు అందించాలనే సంకల్పంతో నిర్మించిన అద్భుత ఆలయం ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర ఆలయం. పెన్నా నది పవిత్ర తీరాన నిర్మితమైన ఈ దేవాలయం ఆధ్యాత్మికతకు, శిల్పకళకు, భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. త్యాగం యోగం కలగలిస్తే ఈశ్వరుడు, కరుణ క్షమ జ్ఞానం వైరాగ్యం కలగలిస్తే పరమశివుడు. లోకక్షేమం కోసం హాలాహలాన్ని తన కంఠంలో నిలిపి నీలకంఠుడిగా మారిన ఆ మహాదేవుడు అమృతాన్ని కాపాడిన అమృతేశుడిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్నా నది ఒడ్డున నిర్మితమైన శ్రీ అమృతేశ్వర ఆలయం ఆధునిక కాలంలో నిర్మితమైన ఆలయమే అయినప్పటికీ అడుగడుగునా పురాణ వైభవాన్ని, శైవ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆలయాన్ని దూరం నుంచే చూసిన భక్తులకు ముందుగా కనిపించేది కైలాస పర్వత ఆకృతి. భూమిపై ఒక చిన్న కైలాసాన్ని ఆవిష్కరించినట్టుగా ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. శిఖర భాగమంతా పర్వతాకృతిలో కనిపిస్తుండగా దాని పైభాగంలో ధ్యాన నిమగ్నుడైన మహాదేవుడు దివ్యంగా దర్శనమిస్తాడు. భక్తుల ఆలయానికి చేరుకోగానే ముందుగా కనిపించేది సింహరాజు ముఖాన్ని పోలిన మహాద్వారం. ఈ ద్వారం గుండా లోపలికి అడుగు పెడుతున్న క్షణం నుంచే భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. నమో భగవతే రుద్రాయ రుద్రాయ రుద్రాయ, నమో భగవతే రుద్రాయ రుద్రాయ రుద్రాయ, అమృతాభినయ సర్వేశ జగదీశ్వర సద్గుణభూష, రుద్రేశ్వర హిమ శైలేశ సకల రూప హరధర కోశ. ఓం హర హర శంభో హర హర
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే మానస సరోవరాన్ని పోలిన అందమైన జలాశయం కనిపిస్తుంది. ఆ జలాశయం మధ్యలో ప్రతిష్ఠించిన శివలింగం, దానికి ఎదురుగా నందీశ్వరుడు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ దృశ్యం కేవలం నిర్మాణ సౌందర్యం మాత్రమే కాదు, శివసన్నిధికి చేరుకునే ముందు మనస్సును ప్రశాంతపరిచే ఆధ్యాత్మిక సంకేతం కూడా. జలాశయాన్ని దర్శించుకొని ముందుకు సాగిన భక్తులకు చతుర్భుజుడైన పాలరాతి వినాయకుడు దర్శనమిస్తాడు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని సేవించుకొని భక్తులు ఆలయ ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు. అనేక స్తంభాలతో నిర్మితమైన ముఖమంటపం ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రతి మూలలోనూ భక్తి పరిమళం గోచరిస్తుంది. ప్రతి అడుగులోనూ శివనామస్మరణ ప్రతిధ్వనిస్తుంది. ఈ విధంగా భక్తులను క్రమంగా శివ సాన్నిధ్యానికి చేరువ చేస్తూ అమృతేశ్వరాలయం ఆధ్యాత్మిక దివ్య చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपल्लगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गशीकर सिक्तशीतजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. ఆలయ ముఖమంటపాన్ని దాటుకుని అంతరాలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఒక్క క్షణం అడుగులు ఆగిపోతాయి, చూపులు స్థిరపడిపోతాయి, మనసు మౌనమవుతుంది. ఎందుకంటే ఎదురుగా గర్భాలయంలో కొలువు తీరిన అమృతేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను అంతలా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారు మరకత శివలింగ రూపంలో కొలువు తీరి ఉంటారు. పచ్చని కాంతులు వెరజిమ్ముతూ కనిపించే ఈ లింగమూర్తి భక్తులకు ప్రశాంతతను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. మరకత లింగాన్ని దర్శించడం ద్వారా బుధగ్రహ అనుగ్రహం లభిస్తుందని, విద్య, జ్ఞానం, వాక్పటిమ, వివేకం పెంపొందుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి శిరస్సుపై వెండి ధారాపాత్రలో గంగమ్మ కొలువు తీరి ఉంటుంది. ఆ ధారాపాత్ర నుండి జాలువారే పవిత్ర జలధారలు గంగాధరుడి వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. 5 పడగల నాగాభరణం స్వామివారిని అలంకరించి ఉండటం మరో విశేషం. స్వర్ణవర్ణ కాంతులను వెరజిమ్మే ఈ నాగాభరణం స్వామివారి మహిమను మరింతగా పెంచుతుంది. గర్భాలయంలో వెలిగే దీపకాంతులు లింగమూర్తిపై ప్రతిఫలిస్తూ ఉండగా భక్తులకు సాక్షాత్తు కైలాసంలో నిలబడి పరమేశ్వరుని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. గర్భాలయానికి ఎదురుగా ముఖమంటపంలో నందీశ్వరుడు కొలువు తీరి ఉంటారు. స్వామివారి వైపు ఏకాగ్ర దృష్టితో చూస్తూ నిరంతరం శివధ్యానంలో మునిగిపోయిన నందీశ్వరుని దర్శనం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. పెన్నా నదీ తీరాన కొలువు తీరిన అమృతేశ్వర స్వామి ఆలయం భక్తులకు కేవలం దర్శన భాగ్యాన్నే కాదు, కైలాస అనుభూతిని కూడా అందిస్తుంది. ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందో గర్భాలయంలో కొలువు తీరిన స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతకంటే గొప్పగా ఉంటుంది. మరకత శివలింగ రూపంలో వెలిసిన అమృతేశ్వరుడు చుట్టూరా కొలువు తీరిన అష్టాదశ శక్తిపీఠాలు, ముఖమంటపంలో కొలువైన నందీశ్వరుడు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి.
ఈ ఆలయంలో మరో విశేషం గర్భాలయం చుట్టూ వలయాకారంలో ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తిపీఠాలు. భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 18 శక్తిపీఠాల ప్రతిరూపాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం విశేషం. అమ్మవారి వివిధ రూపాలను దర్శించుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే భక్తులకు శక్తి ఆరాధన వైభవం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఒక్క ఆలయంలోనే శివతత్వం, శక్తితత్వం రెండింటినీ అనుభవించే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న ప్రతి భక్తుడికి అది కేవలం ఆలయ సందర్శన మాత్రమే కాదు, శివశక్తుల అనుగ్రహాన్ని పొందే ఆధ్యాత్మిక యాత్రగా మారిపోతుంది. శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబా చ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక అనే అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని స్మరించుకుంటూ ఈ ఉపాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. సతీదేవి దేహఖండాలు పడిన పవిత్ర స్థలాలుగా పురాణాలు కీర్తించిన ఈ శక్తిపీఠాలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యున్నత స్థానం పొందాయి. సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మాత్రమే దర్శించగలిగే ఈ శక్తిపీఠాల వైభవాన్ని ఒకే ప్రాంగణంలో భక్తులకు అందించాలనే సంకల్పంతో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఒక్కో పీఠం ఒక్కో శక్తికి ప్రతీక, ఒక్కో రూపం ఒక్కో అనుగ్రహానికి నిలయం. భక్తులు ఈ శక్తిపీఠాలన్నింటినీ దర్శించుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటే అమ్మవారి దివ్య కరుణా కటాక్షాలు తమపై ప్రసరిస్తున్నాయనే భావన కలుగుతుంది. శివుడు శక్తి లేనిదే శవం అని ఆగమాలు చెబుతాయి. అందుకే అమృతేశ్వరుని దర్శించుకున్న భక్తులు ఈ అష్టాదశ శక్తిపీఠాలను కూడా సేవించుకుని తమ యాత్రను సంపూర్ణం చేసుకుంటారు. శివుడు యోగానికి ప్రతీక, శివుడు ధ్యానానికి పరాకాష్ఠ. శివుడు అంటే నిశ్శబ్దంలో పరబ్రహ్మాన్ని దర్శించిన మహాయోగి. ఆ మహాయోగి స్వరూపాన్నే ఈ ఆలయ నిర్మాణంలో అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు. ఆలయ పైభాగానికి చేరుకున్న భక్తులకు 50 అడుగుల ఎత్తైన మహాదేవుని విగ్రహం దర్శనమిస్తుంది. ధ్యానముద్రలో ఆసీనుడై ఉన్న ఆ పరమేశ్వరుడు దూరం నుండే భక్తులను ఆకర్షిస్తాడు. త్రిశూలాన్ని ధరించి, డమరుకాన్ని అలంకరించి, శిరస్సుపై చంద్రవంకను ధరించిన ఆ మహామూర్తి ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపిస్తాడు. ఈ విగ్రహం ముందు నిలబడిన భక్తులకు కాలమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. నగర కోలాహలం మాయమవుతుంది. మనసులోని అలజడులు శాంతిస్తాయి. శివనామమే మిగులుతుంది. ఈ ప్రాంతం నుండి చుట్టుపక్కల ప్రకృతి సోయగాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. పెన్నా నది పరిసరాలు, ప్రొద్దుటూరు పట్టణ దృశ్యాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 संज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशा
ఇక్కడే నవగ్రహాలకు ప్రతీకగా ఒకే పీఠంపై ప్రతిష్ఠించిన 9 శివలింగాలు దర్శనమిస్తాయి. సాధారణంగా నవగ్రహాలను వేర్వేరు విగ్రహాల రూపంలో దర్శిస్తాం. కానీ ఇక్కడ నవగ్రహ తత్వాన్ని శివస్వరూపంలో ఆవిష్కరించడం విశేషం. ఈ 9 లింగాలను భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే నవగ్రహ దోషాలు తొలగుతాయని విశ్వసిస్తారు. నవలింగాల వెనుక భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన నవగ్రహ మంటపం కూడా ఉంటుంది. భక్తులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. ఈ విధంగా శివారాధన, నవగ్రహ ఆరాధన, శక్తి ఆరాధన అన్నీ ఒకే క్షేత్రంలో లభించడం అమృతేశ్వరాలయ ప్రత్యేకత. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. శైవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలి వస్తారు. రాత్రి లింగోద్భవ కాలం వరకు స్వామివారి సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. లింగోద్భవ ముహూర్తంలో నమక చమక రుద్రాలతో మహాభిషేకం నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి వైభవోపేతంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్న వారికి దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఆలయం మొత్తం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోతుంది. 4 రోజుల పాటు ప్రతిరోజు ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు శివనామస్మరణ నిరంతరం కొనసాగుతుంటాయి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి నెల సంకటహార చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నిత్యం గణపతి హోమం, చండీ హోమం జరుగుతుండడం మరో విశేషం. నిత్య హోమాల ద్వారా క్షేత్రం మొత్తం మంత్రశక్తితో నిండి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. కడప జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాల నుండి నేరుగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి అన్ని ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు బస్టాండ్ నుండి నేరుగా ఆటోల్లో అమృతేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. అమృతాన్ని కాపాడేందుకు గరళాన్ని మింగిన మహాదేవుడు, జగత్తు శ్రేయస్సు కోసం తనను తాను అర్పించుకున్న త్యాగమూర్తి, యోగానికి పరాకాష్ఠగా నిలిచిన యోగేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు అమృతేశ్వరుడిగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర ఆలయం. మరకతలింగ స్వరూపం, అష్టాదశ శక్తిపీఠాల వైభవం, కైలాసాకార నిర్మాణం, 50 అడుగుల ధ్యానముద్ర శివమూర్తి, నవలింగాల దర్శనం, నిత్య హోమాలు, వైభవోపేత ఉత్సవాలు, ఇలా అడుగడుగున శివతత్వాన్ని ఆవిష్కరిస్తూ భక్తులను దివ్యానుభూతికి లోను చేసే ఈ క్షేత్రం ఒకసారి దర్శించదగ్గ పుణ్యక్షేత్రం. ఇవే ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా.
జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.